హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2020లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అతీత్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ కాశ్మీర్లో స్టార్ట్ అవుతుంది. జాన్వి కొన్ని పేపర్స్ ని తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్మీ క్యాంప్ లో అక్కడ విశ్వకర్మ అనే ఒక వ్యక్తి కల్నల్ గా ప్రమోట్ అవుతాడు. అతని ప్రమోషన్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ తన భార్య జాన్వి, తన కూతురు సనా కూడా ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అయ్యాక రాత్రి విశ్వకర్మకి ప్రమోషన్ వచ్చినందుకు పార్టీ కోసం అందరూ కలిసి ఇంటికి వస్తారు. జెంట్స్ అందరూ మందు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. లేడీస్ అందరూ గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు సనా వాళ్ళ ఆంటీ ఒక పేపర్ ప్లేన్ ని తయారు చేసి గాలిలోకి ఎగరేస్తుంది. దాన్ని వెతుకుతూ సనా ఇంటి బయటికి వెళ్తుంది. ఇంటి బయట ఆ ప్లేన్ కంటిన్యూస్ గా ఎగురుతూనే ఉంటుంది. ఇది కొంచెం వింతగా అనిపిస్తుంది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ ప్లేన్ సనా దగ్గరికి వచ్చి కింద పడుతుంది. కానీ ఆ ప్లేన్ ని ప్రిపేర్ చేసిన పేపర్ అది కాదు, అది ఒక ఫోటోతో చేసిన ప్లేన్. సనా ఆ ఫోటోని చూస్తుంది. అందులో సనా, మరో వ్యక్తి, అలాగే జాన్వి ఉంటారు. ఆ తర్వాత అందరూ భోజనం చేయడం కోసం కూర్చుని ఉంటారు. అక్కడ కూడా సనా ఆ ఫోటోనే కంటిన్యూస్ గా చూస్తూ ఉంటుంది. అందువల్ల విశ్వ ఆ ఫోటోని తీసుకుంటాడు. అప్పుడు సనా వాళ్ళ నాన్నని చూసి, నానా ఈ అంకుల్ ఎవరు అని అడుగుతుంది. అప్పుడు విశ్వ ఇతను అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పి ఆ ఫోటోని కాల్ చేస్తాడు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫోటో చూసినప్పటి నుంచి విశ్వ కోపంగా ఉంటాడు. ఆ రోజు రాత్రి జాన్వి విశ్వ వాళ్ళ బెడ్రూమ్ లో ఉన్నప్పుడు విశ్వ జాన్విని చూసి, నీ అతిథికి సంబంధించినవన్నీ కాల్ చేశాను అని నువ్వు నాకు చెప్పావు కదా, మళ్ళీ ఇదేమిటి అని అంటాడు. దానికి జాన్వి ఏదో 1-2 అక్కడక్కడ ఉండి ఉండవచ్చు అని అంటుంది. ఆ విషయం మీద ఇద్దరి మధ్య చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరు రొమాన్స్ చేసి కొంచెం సేపటి తర్వాత పడుకుంటారు. ఆ తర్వాత రోజు సనా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ తన దగ్గర ఆ ఫోటోనే ఉంటుంది. అది చూసిన విశ్వ సనాని చూసి, నీ దగ్గరికి ఈ ఫోటో మళ్ళీ ఎలా వచ్చింది అని అడుగుతాడు. దానికి సనా, ఈ ఫోటోలో ఆ అమ్మ చాలా క్యూట్ గా ఉంది కదా అని అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ తన మీద కోప్పడి వెంటనే ఆ ఫోటోని సనా దగ్గర నుంచి లాక్కొని తర్వాత ఆ ఫోటోని కాల్చడానికి ట్రై చేస్తాడు. ఆ క్రమంలో పొరపాటున ఇంటికి ఉన్న కటన్స్ అంటుకుంటాయి. ఆ తర్వాత జాన్వి సనా బయటికి వస్తారు. సనా వాళ్ళ నాన్న మీద చాలా కోపంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, నాన్నకి వర్క్ లోడ్ చాలా ఉంది, అందువల్ల స్ట్రెస్ గా ఉన్నారు, లేదంటే నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారు కదా అని అంటుంది. అప్పుడు సనా జుట్టు పొడవుగా హైట్ గా గడ్డంతో ఉన్న ఒక వ్యక్తి దూరంగా నిలబడి వాళ్ళని గమనించడాన్ని చూస్తుంది. అతన్ని చూసిన జాన్వి సనాని వెంటనే ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. ఆ రోజు రాత్రి జాన్వి విశ్వాని చూసి, సనా నీ మీద కోపంగా ఉంది అని చెప్తుంది. దానికి విశ్వ, రేపు నేనే తనని స్కూల్కి తీసుకుని వెళతాను అని అంటాడు. ఆ రోజు రాత్రి విశ్వ పడుకున్న తర్వాత తన ఫోన్ రింగ్ అవుతుంది. విశ్వ వెంటనే లేచి ఫోన్ ని లిఫ్ట్ చేస్తాడు. అప్పుడు డాక్టర్ మసూద్ అనే వ్యక్తి విశ్వతో మాట్లాడతాడు. తను విశ్వతో పాటు మిలిటరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. మసూద్ విశ్వకి ఏదో ఒక విషయం చెప్తాడు. కానీ విశ్వ మాత్రం, నీకు నిద్ర చాలా అవసరం ఉంది, రెస్ట్ తీసుకో, రేపు నేనే వచ్చి చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మసూద్ చెప్పిన మాట విన్న తర్వాత విశ్వకి ఆ రోజు రాత్రంతా అసలు నిద్రే పట్టదు. దాంతో విశ్వ డ్రింకింగ్ చేస్తూ స్మోకింగ్ చేస్తూ అలానే కూర్చుని ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ జాన్వి వచ్చి చూసేసరికి విశ్వ ఇంకా తాగుతూనే ఉంటాడు. దాంతో జాన్వి వెంటనే అతన్ని లేపి, నువ్వు వెళ్లి రెడీ అవ్వు అని అంటుంది. అప్పుడు విశ్వ జాన్విని చూసి, ఒకవేళ నీ లైఫ్ లో అతీత్ మళ్ళీ తిరిగి వస్తే నువ్వు తనతో కలిసి ఉంటావా లేదా నాతో కలిసి ఉంటావా అని అంటాడు. దానికి జాన్వి, అతీత్ నా గతం, నువ్వు నా ప్రెజెంట్, కాబట్టి నేను నీతోనే ఉంటాను, అందులో ఎటువంటి డౌట్ లేదు అని అంటుంది. ఆ తర్వాత విశ్వ రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తాడు. అప్పుడు డాక్టర్ మసూద్ విశ్వాని చూసి, కెప్టెన్ అతీత్ రానాకి బుల్లెట్ తగిలిన తర్వాత సైలెంట్ గా తన యూనిఫామ్ ని తీసేసి పేషెంట్ డ్రెస్ వేసుకుని రీహాబిలిటేషన్ సెంటర్ కి వచ్చాడు. అతను గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న తర్వాత విశ్వకి మసూద్ మాటలు అసలు జీర్ణం అవ్వవు. అందువల్ల విశ్వ వెంటనే మసూద్ ని చూసి, నేను నా ఎదురుగా అతీత్ బుల్లెట్ తగిలి నీళ్ళల్లో పడిపోవడాన్ని చూశాను అని అంటాడు. దానికి డాక్టర్ మసూద్, నువ్వు కేవలం అతను నీళ్ళల్లోకి పడిపోవడాన్ని మాత్రమే చూసావు, కానీ తను చనిపోవడం నువ్వు చూడలేదు కదా అని అంటాడు. దాంతో విశ్వకి ఇష్టం లేకపోయినా అతీత్ బ్రతికి ఉన్నాడు అనే విషయాన్ని నమ్మాల్సి వస్తుంది. అప్పుడు డాక్టర్ మసూద్ విశ్వాని చూసి, అతను మన తోటి సిపాయి, అతనికి
అతనికి మనం హెల్ప్ చెయ్యాలి అని చెప్తాడు. ఆ తర్వాత మసూద్, విశ్వ అలాగే సర్దార్ సింగ్ కలిసి జాన్వీతో మాట్లాడడానికి ఇంటికి వెళ్తారు. అతీత్ జాన్వీ ఫస్ట్ హస్బెండ్, సనా అతను కూతురు. కానీ 10 సంవత్సరాల క్రితం అతను వార్లో చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత జాన్వీ విశ్వాని పెళ్లి చేసుకుని ఉంటుంది. విశ్వ జాన్వీ దగ్గరికి వచ్చి అతీత్ బ్రతికే ఉన్నాడు అని చెప్తాడు. దానికి జాన్వీ వీళ్ళందరూ జోక్స్ చేస్తున్నారు అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కల్నల్ సర్దార్ సింగ్, అతీత్ చనిపోలేదు, అతని కోసం మేము చాలా వెతికాం కానీ అతని బాడీ ఎక్కడా మాకు దొరకలేదు, అందువల్ల మేము అతను చనిపోయాడు అని డిక్లేర్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అతను బ్రతికే ఉన్నాడు, జాన్వీ జాన్వీ అంటూ కలవరిస్తున్నాడు అని అంటాడు. జాన్వీ అతీత్ ని కలిస్తే తను త్వరగా రికవర్ అవుతారు అని తెలిసి జాన్వీ ఆ తర్వాత రోజే అతీత్ ని కలవడానికి వెళ్తుంది. అక్కడ ఒక క్యాబిన్ లో కేవలం అతీత్ మరియు జాన్వీలు ఉంటారు. జాన్వీ అతీత్ తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ అతను ఏమీ మాట్లాడడు, సైలెంట్ గా ఉంటాడు. జాన్వీ కూడా భయపడుతూనే ఉంటుంది. అప్పుడు అతీత్ చైర్ ని వెనక్కి తోస్తాడు. దానికి జాన్వీ చాలా భయపడిపోతుంది. దాంతో విశ్వ జాన్వీని అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ళు కారుతో ఒక జంతువును గుద్దుతారు. ఆ జంతువు బాగా ఇంజూర్ అయ్యి అక్కడికక్కడే చనిపోతుంది. ఆ జంతువుని అక్కడే వదిలేసి వాళ్ళు ఇంటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు జాన్వీ డాక్టర్ మసూద్ కోసం కబాబ్స్ ని ప్రిపేర్ చేసి తీసుకుని వస్తుంది. ఎందుకంటే అతనికి జాన్వీ చేత్తో చేసిన కబాబ్స్ అంటే చాలా ఇష్టం. ఆ కబాబ్స్ అతీత్ కూడా చాలా ఇష్టం. అందువల్ల అతను కొన్ని కబాబ్స్ ని అతీత్ కి పంపిస్తాడు. మరోపక్క అతీత్ కి హెల్ప్ చేసే ఒక మేల్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ ని కాలర్ పట్టుకుని ఎప్పటి వరకు నీ భర్త బోర్డర్ దగ్గర బ్రతికే ఉంటాడు, ఏదో ఒక రోజు బుల్లెట్ తగిలి చనిపోతాడు, ఆ తర్వాత నువ్వు నా దానివి అవుతావు అని అంటాడు. ఆ మాటల్ని అతీత్ వింటాడు. అతనికి చాలా కోపం వస్తుంది. అందువల్ల అతన్ని అక్కడి నుంచి దూరంగా పంపించేస్తాడు. ఆ తర్వాత జాన్వీ చేసిన కబాబ్స్ తిని చాలా మంచిగా ఫీల్ అవుతాడు. మరోపక్క కల్నల్ విశ్వ, కల్నల్ సర్దార్ గోల్ఫ్ ఆడడానికి గోల్ఫ్ కోర్ట్ కి వెళ్తారు. అక్కడ గోల్ఫ్ ఆడుతూ ఉండగా వాళ్ళ బాల్ దూరంగా వెళ్లి గడ్డి మీద పడుతుంది. ఆ బాల్ ని తీసుకురావడానికి విశ్వ వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వ మీద అటాక్ జరుగుతుంది. అక్కడ కొన్ని చేతులు భూమి లోపల నుంచి బయటికి వచ్చి విశ్వాన్ని భూమి లోపలికి లాక్కుంటూ ఉంటారు. అతన్ని పట్టుకుని లోపలికి లాగడం కోసం గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు. విశ్వ చంపిన ఆ జంతువు కూడా అతనికి ఎదురుగా కనిపిస్తుంది. ఇదంతా చూడ్డానికి సూపర్ న్యాచురల్ పవర్ లాగా అనిపిస్తుంది. కానీ విశ్వాకి గాయం తగులుతుంది. అతని పాదం మీద చాలా పెద్ద లోతైన గాయం అవుతుంది. పూర్తి బాడీ మీద స్క్రాచ్ గుర్తులు ఉంటాయి. డాక్టర్ మసూద్ విశ్వాకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు. హెడ్ క్వార్టర్స్ లో అతీత్ పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి కరెక్ట్ గా కెప్టెన్ డ్రెస్ వేసుకుని అందరి ముందుకి వస్తాడు. అతన్ని చూడగానే మసూద్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అతీత్ పూర్తి తరహాలో రికవర్ అవుతాడు. ఆ తర్వాత జాన్వీ అతీత్ ఇద్దరు కలుస్తారు. నేను రికవర్ అవడానికి కారణం కేవలం నువ్వే అని చెప్పి తన పర్స్ ని ఓపెన్ చేసి జాన్వీకి ఇస్తాడు. అందులో అతీత్, జాన్వీ ఇంకా వాళ్ళ కూతురు కలిసి ఉన్న ఫోటో ఉంటుంది. దాన్ని చూసిన జాన్వీ కూడా కొంచెం ఎమోషనల్ అవుతుంది. కానీ తనకి తన లిమిట్స్ బాగా తెలుసు. తను ఇప్పుడు కల్నల్ విశ్వ వైఫ్ కాబట్టి తను అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ విధంగా అతీత్ మరియు జాన్వీ తరచూ కలుస్తూ ఉంటారు. మరోపక్క కల్నల్ విశ్వ గాయాలు పెరగడం మొదలవుతాయి. దాంతో విశ్వాని వెంటనే డాక్టర్ మసూద్ దగ్గరకి తీసుకుని వెళ్తుంది. విశ్వ రికవరీ ఫాస్ట్ గా అవ్వాలి అని తనకి హెవీ డోసేజ్ ఉన్న మెడిసిన్స్ ని రాసిస్తాడు డాక్టర్. హెడ్ క్వార్టర్స్ కి అతీత్ రావడం వల్ల అతీత్ విశ్వాని ఇంట్రాగేషన్ చేస్తూ ఉంటాడు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి అతన్ని పిలుస్తారు. అప్పుడు అతీత్ విశ్వానే పూర్తి బెటాలియన్ ని కావాలనే చంపాడు, అతనొక్కడే ఇక్కడికి బ్రతికి వచ్చిన వ్యక్తి అని అంటాడు. దానికి కల్నల్ సర్దార్ సింగ్, మీరు ఒక హయ్యర్ ర్యాంక్ ఆఫీసర్ మీద ద్రోహం చేశాడు అనే నిందన మోపుతున్నారు, మీ దగ్గర దాన్ని రుజువు చేసే ప్రూఫ్ ఏదైనా ఉందా అని అంటాడు. దానికి అతీత్, ఒకవేళ ప్రూఫ్ మీ ఎదురుగా వచ్చింది అంటే మీరు విశ్వాన్ని చంపకుండా వదిలిపెట్టవద్దు అని అంటాడు. ఈ విధంగా వాళ్ళ ఇంట్రాగేషన్ పూర్తవుతుంది. ఆ తర్వాత అతీత్ రీహాబిలిటేషన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ ఆ మేల్ కానిస్టేబుల్ లేడీ కానిస్టేబుల్ ని బలవంతం చేయడం చూస్తాడు. ఆ తర్వాత తను తన రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే అక్కడికి ఆర్మీ డ్రెస్ లో ఒక వ్యక్తి వస్తాడు. అతని పేరు నాయబ్ కుమార్. అతను కూడా 10 సంవత్సరాల క్రితం వార్లో బ్రతికిన వ్యక్తే. కానీ తగిలిన గాయాల వల్ల హాస్పిటల్లో కొన్ని రోజుల క్రితం చనిపోయి ఉంటాడు. నాయబ్ ముందుగా ఆ లేడీ కానిస్టేబుల్ ని టార్చర్ చేస్తున్న ఆ మేల్ కానిస్టేబుల్ ని చంపేస్తాడు. ఆ తర్వాత అతను అతీత్ ని చూసి, ఇప్పటికీ నీ దగ్గర టైం ఉంది, అందరికీ సెకండ్ ఛాన్స్ దొరకదు, అందువల్ల నీకు దొరికిన ఈ ఛాన్స్ ని యూస్ చేసుకుని ఆ విశ్వ మీద నీ పగా ప్రతి
ప్రతీకారం తీర్చుకో అని చెప్తాడు. ఆ తర్వాత రోజు అతీత్ సనాని కలవడానికి జాన్వి మరియు విశ్వ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ విశ్వ అతీత్ ని చాలా ఘోరంగా తిట్టి అక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తాడు. ఆ తర్వాత జాన్వి విశ్వ మెడిసిన్ ని తీసుకురావడం కోసం డాక్టర్ మసూద్ ఇంటి దగ్గరికి వస్తుంది. ఆ సమయంలో మసూద్ వైఫ్ గంగాజలం ఇల్లంతా చల్లుతూ ఉంటుంది. ఆమె ఒక తాంత్రికురాలు. ఆమె సూపర్ న్యాచురల్ పవర్స్ ని నమ్ముతూ ఉంటుంది. దాని గురించి ఆమెకి కొంచెం నాలెడ్జ్ కూడా బాగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె జాన్వీని చూసి నిన్న ఒక కానిస్టేబుల్ మిస్టీరియస్ గా చనిపోయాడు, అందువల్ల నేను గంగాజలం చల్లుతున్నాను అని చెప్తుంది. మరో పక్క విశ్వ అతీత్ రికార్డ్స్ ని చెక్ చేయడానికి రికార్డ్స్ రూమ్ లోకి వస్తాడు. అక్కడ వింత వింత సంఘటనలు జరుగుతాయి. బుక్స్ ర్యాక్స్ అన్ని అక్కడికి ఇక్కడికి కదులుతూ ఉంటాయి. లైట్స్ అన్ని బ్లింక్ అవ్వడం మొదలవుతాయి. సామాన్ మొత్తం కింద పడిపోతూ ఉంటుంది. దాంతో విశ్వ భయపడిపోయి రికార్డ్స్ రూమ్ నుంచి బయటికి వస్తాడు. కానీ నిజానికి అక్కడ ఏమీ అలా జరగదు. అన్ని వాటి ప్లేసుల్లోనే ఉంటాయి. ఆ తర్వాత విశ్వ భయపడుతూ బాత్రూమ్ లోకి వెళ్తాడు. కానీ అక్కడ కూడా అతని మీద అటాక్ జరుగుతుంది. కానీ ఎవరు అటాక్ చేస్తున్నారో మాత్రం కనిపించదు. బాత్రూమ్ నుంచి విశ్వ మాటలో శబ్దాలు విని సర్దార్ సింగ్ వచ్చి బాత్రూమ్ డోర్ ని పగలగొడతాడు. కానీ సర్దార్ సింగ్ వెనకాల డిఫరెంట్ గా ఒక వ్యక్తి ఉంటాడు. అతని మొహం సైతాన్ లాగా ఉంటుంది. అతన్ని చూసిన విశ్వ షూట్ చేస్తాడు. కానీ ఆ బుల్లెట్ సర్దార్ సింగ్ కి తాకి వెళ్తుంది. అప్పుడు సర్దార్ సింగ్ కి చెంప మీద గాయం అవుతుంది. వెంటనే సర్దార్ సింగ్ వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. అందువల్ల షూట్ చేసిన కారణంగా విశ్వ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. అప్పుడు డాక్టర్ మసూద్ మెడిసిన్ వల్ల ఏదో అలా జరిగింది, అందువల్ల అతనికి రెస్ట్ అవసరం అని చెప్తాడు. అందువల్ల విశ్వాన్ని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు. అతనికి ట్రీట్మెంట్ జరిగి బాగా కోలుకున్న తర్వాత అతని మీద ఎంక్వైరీ జరిగిన తర్వాతనే తిరిగి పోస్ట్ లో అపాయింట్ చేస్తాము అని చెప్తారు. దాంతో విశ్వాకి బాగా కోపం వస్తుంది. వెంటనే ఇంటికి వచ్చి చాలా డ్రింక్ చేస్తాడు. ఆ కోపంలో జాన్వి మరియు సనా మీద కూడా అరుస్తాడు. ఆ కోపంలోనే తన పర్సనల్ గన్ను తీసుకుని కారులో కూర్చుని అతీత్ని చంపడానికి వెళుతూ ఉంటాడు. కానీ అతనికి చాలా వింత సంఘటనలు జరగడం మొదలవుతాయి. తను డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు కొన్ని పురుగులు వచ్చి అతని మీద అటాక్ చేస్తాయి. కారు ముందు భాగం అలాగే కారులో అంతా ఆ పురుగులే ఉంటాయి. అందువల్ల విశ్వ వెంటనే కారు దిగి బయటికి వస్తాడు. ఆ తర్వాత గన్నిని వేరే వైపుగా పాయింట్ అవుట్ చేస్తాడు. కానీ తన చెయ్యి తన మీదనే పాయింట్ అవుట్ చేసుకుని షూట్ చేసుకుంటాడు. దాంతో అతను ఆన్ ద స్పాట్ చనిపోతాడు. కానీ జాన్వీకి విశ్వ అంత పిరికివాడు కాదు అని అనిపిస్తుంది. అలా సూసైడ్ చేసుకోడు అనుకుంటుంది. ఒకరోజు జాన్వీకి విశ్వ చనిపోయిన ప్లేస్ దగ్గర ఒక మెడల్ దొరుకుతుంది. ఆ మెడల్ తీసుకున్న జాన్వీ డాక్టర్ మసూద్ దగ్గరికి వస్తుంది. అప్పుడు అతను వారికి వెళ్లే సోల్జర్స్ కి ఈ మెడల్ ఇస్తారు. ఆ మెడల్ మీద వారి పేరు, బ్లడ్ గ్రూప్, ఏజ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ ఉంటాయి అని చెప్తాడు. ఆ తర్వాత జాన్వీని చూసి కానీ ఈ మెడల్ మీద డీటెయిల్స్ ఏమీ కనిపించడం లేదు అని అంటాడు. దాంతో జాన్వీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తన కూతుర్ని పిక్ చేసుకోవడానికి స్కూల్ కి వెళ్తుంది. కానీ సనా జాన్వీకి ఎక్కడా కనిపించదు. జాన్వీ బ్యాగ్ లో ఒక మిర్రర్ ఉంటుంది. డాక్టర్ మసూద్ వైఫ్ ఆ అద్దాన్ని జాన్వీ పర్స్ లో పెట్టి ఉంటుంది. జాన్వీ ఆ మిర్రర్ ని ఓపెన్ చేసి చూస్తుంది. జాన్వీ వెనకాల సనా ఒక వ్యక్తితో కనబడుతుంది. అతను డిఫరెంట్ గా కనిపిస్తాడు. జాన్వీ సనా కోసం అక్కడికి వెళ్లి సనాని తీసుకుని ఇంటికి వస్తుంది. ఆ రోజు సాయంత్రం డాక్టర్ మసూద్ మరియు తన వైఫ్ జాన్వీ ఇంటికి వస్తారు. డాక్టర్ మసూద్ వైఫ్ సనా అన్యాచురల్ గా బిహేవ్ చేస్తూ ఉండడాన్ని అబ్జర్వ్ చేస్తుంది. సనా ఒంటరిగా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. దాంతో మసూద్ వైఫ్ ఆ ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంది అని గ్రహించి భయపడుతూ జాన్వీ దగ్గరికి వచ్చి మీ ఇద్దరూ కొన్ని రోజులు మా ఇంటికి వచ్చి ఉండండి అని చెప్తుంది. కానీ జాన్వీ మాత్రం రేపు నాకు ఒక పని ఉంది అని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోతుంది. జాన్వీ ఆ వారికి సంబంధించిన పేపర్స్ అన్నిటినీ తీసుకుని ప్రతి చోట తిరుగుతూ ఉంటుంది. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు. జాన్వీ నాయబ్ ని వెతుక్కుంటూ ప్రతి చోట తిరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా తనకి నాయబ్ ఇల్లు దొరుకుతుంది. అక్కడ నాయబ్ వైఫ్ జాన్వీని చూసి నాయబ్ రాసిన ఒక లెటర్ ని ఇస్తుంది. ఈ లెటరే నాయబ్ మాకు చివరిసారిగా రాశాడు. ఆ తర్వాత అతను చనిపోయాడు అనే వార్త మాకు తెలిసింది. నీకు ధైర్యం ఉంటేనే ఆ లెటర్ ని చదవండి అని చెప్తుంది. ఆ తర్వాత జాన్వీ ఆ లెటర్ ని చదువుతూ ఉంటుంది. స్టోరీ ఇక్కడ 10 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. అతీత్ రాణా మరియు విశ్వ ఇద్దరు కెప్టెన్స్ గా ఒక వార్ లో ఎనిమీస్ తో పోరాడుతూ ఉంటారు. విశ్వ వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అతీత్ ఫ్రంట్ లో నిలబడి యుద్ధం చేస్తూ ఉంటాడు. కానీ ఎనిమీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇండియన్ ఆర్మీ అందరినీ ఒక్కొక్కరిగా చంపుతూ ఉంటారు. దాంతో అతీత్ వెంటనే విశ్వకి కాల్ చేసి వెంటనే బ్యాకప్ టీమ్ ని పంపించండి అని అంటాడు. దానికి విశ్వ తొందరగా పంపిస్తాను అని చెప్తాడు. కానీ అస్సలు పంపించడు. అందువల్ల అతీత్ మరియు నాయబ్ ఇద్దరు కలిసి ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకుని వస్తారు.
ఉంటారు. కానీ అప్పుడే అతీత్ కి ఒక బుల్లెట్ తగులుతుంది. అతీత్ నీళ్ళల్లో పడబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి నాయబ్ వచ్చి అతీత్ ని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ విశ్వ కావాలనే అతీత్ ని బలవంతంగా వాటర్ లోకి తోసేస్తాడు. అప్పుడే మనకి విశ్వకి ముందు నుంచే జాన్వి అంటే అతనికి ఇష్టం అని తెలుస్తుంది. కానీ జాన్వి అప్పటికే అతీత్ ని పెళ్లి చేసుకుని ఉంటుంది. విశ్వ కావాలనే అతీత్ ని చంపేసి జాన్విని పొందాలి అని ప్లాన్ చేస్తాడు. నాయబ్ కూడా అప్పుడు అక్కడే ఉంటాడు. విశ్వ నాయబ్ ను కూడా షూట్ చేయబోతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో బ్యాకప్ టీం అక్కడికి వచ్చేస్తుంది. అందువల్ల విశ్వ నాయబ్ ని చంపలేకపోతాడు. కానీ నాయబ్ కి ముందే ఇంజూర్ అయి ఉంటుంది. దాంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి కొంతకాలం తర్వాత నాయబ్ కూడా చనిపోతాడు. అతీత్ ని చంపే ప్లాన్ అంతా విశ్వాదే. అందులో విశ్వ సక్సెస్ఫుల్ అవుతాడు. ఇదంతా తెలుసుకున్న తర్వాత జాన్వి పూర్తిగా కుంగిపోతుంది. తన ధైర్యాన్ని కోల్పోయి ఉంటుంది. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో అస్సలు తెలుసుకోలేకపోతూ ఉంటుంది. ఆ తర్వాత జాన్వికి రిటర్న్ వచ్చే టైంలో అతీత్ కారు తనకి కనబడుతుంది. అతీత్ ని వెతుకుతూ జాన్వి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఒక ప్లేస్ లో అతీత్ కనిపిస్తాడు. అప్పుడు అతీత్ అక్కడ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. కానీ జాన్వి అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. అతను తనతోనే మాట్లాడుకుంటూ ఉంటాడు. అక్కడ ఏదో గడిబిడి జరుగుతుంది అని జాన్వి అర్థం చేసుకుంటుంది. ఆ రోజు రాత్రి జాన్వి అతీత్ ని డిన్నర్ కి పిలుస్తుంది. జాన్వి అతీత్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు జాన్వి అతీత్ ని చూసి నువ్వు ఎవరు అని అడుగుతుంది. ఆ తర్వాత వాళ్ళ ముందు ఉన్న ఒక పరదాని సైడ్ కి జరుపుతుంది. అక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. ఆ మిర్రర్ లో అతీత్ ఫేస్ డిఫరెంట్ గా సైతాన్ లాగా కనిపిస్తుంది. యూనిఫామ్ లో ఉన్న బాడీ మాత్రం వేరొక వ్యక్తిది. అతన్ని చూసిన సనా భయపడి గట్టిగా అరుస్తుంది. దాంతో జాన్వి సనాని తీసుకుని బయటికి వస్తుంది. అతీత్ కూడా వాళ్ళనే వెతుక్కుంటూ వెనకాలే వస్తాడు. జాన్వి సనా ఒక గోడౌన్ లోకి వెళ్లి దాక్కుంటారు. కానీ అతీత్ అక్కడ కూడా వస్తాడు. అతీత్ జాన్వి మధ్య జరిగిన కొట్లాట ద్వారా ఆ గోడౌన్ లో మంటలు వస్తాయి. సనాని కాపాడడానికి అతీత్ ఆ గోడౌన్ లోపలికి వెళ్తాడు. ఆ సమయంలో తను అద్దం చూసుకుంటాడు. ఆ ఫేస్ తో జాన్వి సనాతో తను ఉండలేడు అని అర్థం చేసుకుని సనాని జాన్వి దగ్గర వదిలిపెట్టి నువ్వు సనాకి నా గురించి మంచి జ్ఞాపకాలే చెప్పు అని చెప్పి ఆ మంటల్లోకి వెళ్లిపోతాడు. అలా చూస్తూ ఉండగానే మాయమైపోతాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ మూవీ G5 యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.